ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి, ఇండియాలో ఉండి డాలర్స్ సంపాదించడానికి చాలా వేస్ అయితే ఉన్నాయి. సో మీ దగ్గర ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, ఈరోజు ఒక కొత్త వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది. డాటా ఫోర్స్ బై ట్రాన్స్పర్ఫెక్ట్ అనే ఈ వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో ఇది కూడా ఎప్పట్లాగే మన ఛానల్లో పెట్టిన వీడియోస్ లాగా ఇది కూడా ట్రైన్ ఏఐ ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, రిమోట్ జాబ్, వీళ్ళు పెట్టిన ప్రాజెక్ట్స్కి మనం ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేసి మనమైతే ఎర్న్ చేసుకుంటాం అన్నమాట. సో డేటా అనోటేషన్ కానీ, డేటా సోర్సింగ్ కానీ ఇలాంటి జాబ్స్కి అయితే మనమైతే అప్లై చేసుకుంటాం అన్నమాట. జాయిన్ ద డాటా ఫోర్స్ కమ్యూనిటీ, వర్క్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ హోమ్ అండ్ విత్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అన్నమాట. సో దీనికి సంబంధించింది అయితే చెప్తాను ఈ వీడియోలో. డిస్క్లైమర్ ఏంటంటే, ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ ఓన్లీ ఈ వీడియో అయితే. అండ్ ఇది ఏది అఫిలియేటెడ్ అండ్ అసోసియేటెడ్ స్పాన్సర్డ్ అయితే కాదు. ఇన్కమ్స్ షోన్ ఇన్ దిస్ వీడియో ఆర్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ అండ్ ఎర్నింగ్స్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ as your skills, time, effort, task availability and individual performance. And there is no guaranteed income. Results may vary from person to person. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది ఒక వెబ్సైట్ అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు లింక్ కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి. సో ఇలాంటివి మీకు ఇంకా తెలిసినా కూడా కామెంట్ చేయండి, నేను దాని గురించి తెలుసుకొని మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలానే చేశాను, ఎర్నింగ్ ప్లాట్ఫామ్స్ సంబంధించింది. అండ్ ఛానల్కి కొత్త వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేసేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసేయండి. రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ నేను మీకు ఏం చూపిస్తానంటే, ఇక్కడ గూగుల్లో డాటా ఫోర్స్ రిమోట్ జాబ్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. జాయిన్ అస్ అండ్ బీ పార్ట్ అనో ఇలా వస్తుంది. సో ఇక్కడ డాటా సోర్సింగ్ ప్రాజెక్ట్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రిమోట్ జాబ్స్ అయితే, ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇందులో మన ఇండియాకి సంబంధించిన రిమోట్ జాబ్స్ అయితే లేవన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండియా అనే దానిపైన క్లిక్ చేస్తే ఇండియా అనే దానిపైన అయితే మనకైతే ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా లేవు. సో మనం ఏం చేసామంటే, ఆపర్చునిటీస్ లేవు కాకపోతే మనం అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ పొజిషన్స్కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఇలా ఫుల్లీ రిమోట్ జాబ్స్, ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఇక్కడ జర్మన్ స్పీకర్, అరబిక్, ఇక్కడ ఫుల్ జాబ్స్ అయితే చూద్దాం మనం. ఇక్కడ కంట్రీస్లో ఇండియాకి సంబంధించిన 8 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు డిస్ప్లే పైన చూడొచ్చు. ఏఐ ఎవాల్యుయేటర్ ట్రావెల్ ఇండియా, ఇక్కడ ఏఐ ఎవాల్యుయేటర్ గేమ్స్ ఇండియా, ఫుల్లీ రిమోట్. ఇది చూడొచ్చు మీరు, నేను చెప్పే ప్రతి జాబ్ ఫుల్లీ రిమోట్ అన్నమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, మీకు ఫిజిక్స్ వచ్చుంటే కనుక ఫిజిక్స్ దీనిపైన, లేదా ఏ ఎవాల్యుయేటర్ ఫుడ్కి సంబంధించింది, ట్రావెల్కి సంబంధించింది, ఫిజిక్స్ సంబంధించింది, గేమ్స్ అండ్ ట్రావెల్, స్పోర్ట్స్, గేమ్ ఏ స్పోర్ట్స్, ఇవన్నీ అయితే మనకైతే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో నేనైతే దీంట్లో నుంచి ఫుడ్కి సంబంధించింది అయితే అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ అప్లై నౌ అనే దానిపైన క్లిక్ చేయండి. సో రిమోట్ వర్క్ లొకేషన్ వచ్చేసి రిమోట్ విత్ ఇన్ ఇండియా ఉండాలి. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఫ్రీలాన్స్ జాబ్ అన్నమాట ఇది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ అప్ టు 3 months అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ రోల్ ఏంటిది అంటే, ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ సచ్ as రెస్టారెంట్ డిస్క్రిప్షన్స్, వాటిని రివ్యూ చేయడం అన్నమాట. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. రిమోట్ జాబ్ అన్నమాట అండ్ ఫుల్లీ రిమోట్. దీనికి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే, అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. వేర్ డూ యూ కరెంట్లీ రిజైడ్ ఇన్ ఇండియా అండ్ సిటీ హైదరాబాద్, తెలంగాణ. వాట్ ఈస్ ద ఎర్లియెస్ట్ పాసిబుల్ స్టార్ట్ డేట్ అంటే, నేను ఈరోజు డేట్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఎర్లియెస్ట్ పాసిబుల్ డేట్ నేను ఈరోజు కూడా రెడీగా ఉన్నాను కాబట్టి ఈరోజు డేట్ అయితే ఇచ్చాను అన్నమాట. వాట్ ఈస్ యువర్ డిజైర్డ్ హవర్లీ రేట్? హవర్లీ రేట్ డిజైర్ అంటే
నేనైతే ఒక 25 ఇస్తున్నాను. 25 అవర్స్, 1 అవర్కి $25 పర్ అవర్ అయితే నేను అది మన డిజైర్ అడుగుతున్నారు, నేను ఇచ్చేసాను అనమాట. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది? ఐడియోమిక్ బైలింగల్ పెట్టేశాను. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ దిస్ రోల్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఏ రిటన్ రోల్ స్పెసిఫిక్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఎస్, ఫర్ దిస్ ఎంగేజ్మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు వర్క్ యూజింగ్ కస్టమర్ ప్రొవైడెడ్ ఎక్విప్మెంట్, క్రోమ్బుక్. ఆర్ యూ కంఫర్టబుల్ అరేంజ్మెంట్? ఎస్, ప్లీజ్ ప్రొవైడ్ ఎ లింక్ టు యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మనం అండ్ హ్యావ్ యూ ప్రీవియస్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ టు ఏఐఎంఎల్ మోడల్ అవుట్పుట్స్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో అని క్లిక్ చేయండి ఇంతకు మీరు వర్క్ చేసే కనుక. హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ అండ్ డైనింగ్, ఐదర్ త్రూ రెగ్యులర్లీ ట్రయింగ్ న్యూ రెస్టారెంట్స్ ఆర్ ఫాలోయింగ్ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ సచ్ యాస్ బ్లాగ్స్ అంటే ఒక 4 years అయితే నేనైతే పెడుతున్నాను. సో మనకు ఫుడ్ అంటే ఎప్పటి నుంచో పెడతాం కదా. అండ్ హౌ ఆఫ్టెన్ డూ యూ టైపికల్లీ డైన్ అవుట్ ఓర్ ట్రై న్యూ రెస్టారెంట్స్ ఈచ్ మంత్ అయితే ఒక 10 times 15 times అయితే వెళ్తాం. 10 times అయితే పెడుతున్నాను. బ్రీఫ్లీ ప్లీజ్ describe types of restaurants, cuisines and dining experience you usually choose అంటే I choose restaurants and how do you usually discover new restaurants or dishes to try? Please describe how can where to each. మీరు కొత్త రెస్టారెంట్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సో ఐ యూజువల్లీ అడ్వర్టైజ్మెంట్స్, social media, blogs, reels. How do you stay up to date with food trends? Which food blogs, YouTube channels, social media creators or new platforms do you regularly for restaurant or particularly one frequently చెక్ ఫర్ రెస్టారెంట్స్ అని ఇలా టైప్ చేసేసేయండి. అండ్ వాట్ ఈస్ యువర్ వీక్లీ అవైలబిలిటీ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్స్ అంటే 31 to 40 hours అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అనేది అయితే క్లిక్ చేయొచ్చు, లేదా ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది నేను సబ్మిట్ చేస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏమొచ్చింది అనేది అయితే నేను మీకు మరొక వీడియోలో చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో చేసి పెడతాను. సో అంతలోపు మీకు ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని 100 likes అయితే కంప్లీట్ చేసేయండి. థ్యాంక్ యూ.